అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బోటీ కర్రీ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. రోటీలోకి, రైస్లోకి, అంతేకాకుండా రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా బోటీ కర్రీని గ్రేవీగా తయారు చేసుకుంటే మనకి బోటీ సరిగా ఉడకదు కదండి. ఇప్పుడు ఎలా వండుకుంటే మంచిగా కుక్ అవుతుంది, ఇంత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందుగా నీళ్లు వేడి చేసి బోటీని అందులో వేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఆ పైన ఉన్న బ్లాక్ దంతా తీసి మంచిగా వాష్ చేసి ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి. ఇలా ఉప్పు వేసి కడగడం వల్ల బోటీకి ఉన్న స్మెల్ అనేది పోతుంది. అలాగే నీట్గా మంచిగా క్లీన్ అవుతుందన్నమాట. తినేటప్పుడు కూడా ఎలాంటి స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి గరం మసాలాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక 2-3 పావుల నూనె వేసి అందులో గరం మసాలాలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా మనం ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పచ్చిగా ఉన్నప్పుడే వేయొద్దండి, కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే పచ్చివాసన పోతుంది. 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం బోటీలో ఏమీ కలపలేదు, అన్నీ కూడా తాలింపులోనే వేస్తున్నాము. బోటీకి సరిపడా మసాలాలు అనేది అన్నీ కూడా తాలింపులోనే వేస్తున్నాము. చూసారా, నీళ్ళు అన్నీ కూడా మనకి కింద బేషన్లో ఎన్ని పడినాయో ఇలా వాటర్ అంతా పోతే బాగుంటుందన్నమాట. ఇప్పుడు బోటీని తాలింపులో వేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అంతా కూడా పట్టేలాగా ఒక 2-3 సార్లు మంచిగా కలపాలి. కలిపి ఇలా విజిల్ పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మంచిగా ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇందులో కూరకు తగినంత ఉప్పు, కారం వేయాలి. ముందుగా మనం కుక్కర్ విజిల్ పెట్టి ఉడికించడం వల్ల మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. బోటీ కొద్దిగా 50% వరకు ఉడికిపోతుందన్నమాట. తర్వాత మనం ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసేయాలి. ఎందుకంటే మనకి ఆ కారం అంతా కూడా పచ్చివాసన పోయి మంచిగా కూరకి మంచిగా పట్టాలి కదా. సో అందుకని ఇప్పుడు విజిల్ పెట్టకుండా ఓన్లీ కుక్కర్ పైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కలిపి ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వేసి ఒక 4 విజిల్లు పెడితే చూసారా ఎంత మంచిగా గ్రేవీతో కర్రీ రెడీ అయిందో. సో మనకి రైస్లో కూడా చక్కగా కలుస్తుందండి. కొంచెం కర్రీ పెట్టుకుంటే చాలు, మస్తు కలుస్తుందన్నమాట అన్నం. సో మరి ఇంత మంచి టేస్టీ అయిన బోటీ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా. మరి ఈ బోటీ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.